విషయం, తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది. దాని యొక్క అణు కర్మాగారాల ప్రాంతాల మీద బాంబులు వేశానని చెప్పింది. దానికి ప్రతిగా ఇరాన్ మిసైల్స్ని ప్రయోగించి ఆ రకంగా ఇజ్రాయెల్ పట్టణాల మీద దాడి చేస్తోంది. ఇది ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది, ఇంకా తీవ్రం అవుతూ ఉంది. ఆ రెండు దేశాల మధ్య యుద్ధం తీవ్రమైతే ప్రపంచానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకనే ఆ యుద్ధం వెంటనే ఆగిపోవాలని చెప్పేసి సిపిఎం కోరుకుంటుంది. ఈ యుద్ధానికి కారణమైన ఇజ్రాయెల్ని ఈరోజు ప్రపంచ దేశాలు దాన్ని ఒంటరిపాటు చేసి యుద్ధానికి బాధ్యత వహించాల్సిందిగా ఇజ్రాయెల్ని ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. దురదృష్టవశాత్తు భారతదేశ ప్రభుత్వం ఈరోజు ఇజ్రాయెల్కి మద్దతుగా వ్యవహరించే పద్ధతిలో ఈరోజు ఉన్నది. దాడి చేసిన వారిని, దాడికి గురవుతున్న వారిని ఒకే గాటగట్టి వ్యవహరించే పద్ధతిలో భారతదేశం ఉంది. ప్రకటన ఈరోజు అమెరికాకి ఏమాత్రం చురుకు తగలకుండా, బాధ కలగకుండా ట్రంప్ గారికి ఇష్టపూర్వకంగా ఉండే పద్ధతిలో భారతదేశం వ్యవహరిస్తుంది. విశ్వగురువు అని చెప్పేసి ప్రకటించుకుంటుంది. కానీ అమెరికా యొక్క తొత్తుగానో లేకపోతే అమెరికాకి అనుకూలంగానో వ్యవహరించే పద్ధతిలో ఐక్యరాజ్య సమితిలో కానీ బయట కానీ వ్యవహరించే పద్ధతిలో వ్యవహరిస్తుంది. ఈరోజు ఇరాన్తో మనకు ఆర్థిక సంబంధాలు చాలా గరిష్ట స్థాయిలో ఉన్నాయి, స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. ఈరోజు చపహార్ అని చెప్పేసి ఓడరేవును మనం అక్కడ నిర్మిస్తున్నాం. అత్యధిక భాగం మన యొక్క క్రూడ్ అవసరాలు, ఆయిల్ అవసరాలని మనం ఇరాన్ నుంచి తెచ్చుకుంటున్నాం. అటువంటి దశలో ఈరోజు ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేస్తుంటే దాన్ని నిర్ద్వందంగా ఖండించాల్సింది పోయి ఈ రకంగా అమెరికా యొక్క దాసోహం అయిపోయి వ్యవహరించడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది భారత ప్రయోజనాలకి నష్టం, భారత ప్రజలకి నష్టం. ఇప్పటికే 10% క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయినాయి. దాని యొక్క పర్యవసానంగా మనం 80% దిగుమతి మీద ఆధారపడే మన ఆయిల్ నిల్వల యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. మన యొక్క ప్రజలు ఇబ్బందులకు గురవుతారని చెప్పేసి మనం గమనించాలి. అందుకనే కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని ఈరోజు ఇజ్రాయెల్ తోటి ఉండే సంబంధాలు కూడా తెగదెంపుకోవాల్సిన అంత తీవ్ర స్థాయి ఉంది. కాబట్టి ఆ ఇజ్రాయెల్ని ఖండించాలని, దాని దాడిని ఖండించాలని చెప్పేసి మా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంలో మరొకసారి మోడీ మళ్ళీ భారతదేశం తాను చెప్పినట్టు విన్నట్టుగా తన మాట వినే ఈరోజు పాకిస్తాన్ తోటి వడంబడిక చేసుకున్నట్టుగా మరొకసారి చెప్పారు. అంటే మరీ ఈరోజు మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం మరొకసారి అబద్ధం చెప్పిందా అని చెప్పేసి ప్రజలకు అనుమానం కలిగే అవకాశం ఉంది. వీటన్నిటిని నివృత్తి చేయాల్సి ఉంది. వీటిని నివృత్తి చేయడానికి పార్లమెంటే వేదిక. ఆ పార్లమెంట్ సమావేశాన్ని వేయడానికి నిరాకరిస్తుంది. అందుకనే వెంటనే పార్లమెంట్ సమావేశం వేసి ఈ వాస్తవాలన్నింటినీ చెప్పాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవి కేంద్ర కమిటీ నిర్ణయాలు. వీటిని మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. పార్లమెంట్లో ఈ క్వశ్చన్కు ఆన్సర్ చేయడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ సమావేశాలు పెట్టినా కూడా ఫలితం ఉంటుందని భావిస్తున్నారు. పార్లమెంటు ప్రజలు ఎన్నుకున్నది, పార్లమెంటు సభ్యులు అక్కడ ఉన్నారు. పార్లమెంట్ ముందు ప్రకటన చేయడం అంటే అది ప్రభుత్వ ప్రకటన. బయట ఇప్పటి వరకు ప్రధానమంత్రి గారు సూటిగా మాట్లాడలేదు. అటువంటి నేపథ్యంలో పార్లమెంటు యొక్క విలువను గమనించి ఎక్కడైనా వాస్తవాలు చెప్తారేమో అని చెప్పి ఆశ. ఇప్పుడు పార్లమెంటు మీద ఇంకా నమ్మకం పోలేదు. కాబట్టి ఆ వేదిక నుంచి అక్కడ ప్రశ్నించేదానికి, అడిగేదానికి కొన్ని అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందుకనే పార్లమెంట్ సమావేశం వేసి అక్కడ కూడా నిజాలు చెప్తారా లేదా అని చెప్పేసి తెలియదు. కనీసం అక్కడ ప్రశ్నించి ప్రతిపక్షాలు తమ బాధ్యతను నెరవేర్చేదానికి, ప్రజల ముందు తమ అభిప్రాయాలు చెప్పేదానికి ఒక అవకాశం వస్తుంది. అందుకనే పార్లమెంట్ సమావేశాలు వేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదే బీజేపీ ప్రభుత్వం యొక్క నిరంకుశత్వమైన బట్టబయలవుద్ది పార్లమెంట్ సమావేశం జరిగితే. ఎందుకంటే అది ప్రజలకు జవాబుదారీతనం. ఆ జవాబుదారీతనాన్ని కూడా మోడీ గారు గతంలో నిరాకరించారు మణిపూర్ విషయంలో. ఇప్పుడు కూడా అటువంటిది నిరాకరిస్తారా లేదా? బయటే తనను తాను పొగుడుకుంటూ తాను గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతారా, లేకపోతే పార్లమెంట్ ముందు వాస్తవాలను చెప్తాడనేది అన్న ప్రజలు అర్థం చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.